ఫైనల్గా వర్షం పడింది. చూడండి నీళ్ళు ఎన్ని వచ్చాయో. ఇది 300 లీటర్స్ వాటర్ అనమాట. దీంతో నేను పోసేది నీళ్ళు. మాకిక్కడ అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ఉంటాం మేము. నెలకి వాటర్ బిల్లు $160 నుంచి $300 వరకు వస్తుంది అన్నమాట. మాకు సమ్మర్లో $300 అంటే కన్నా 30,000 అనుకోండి సమ్మర్లో. బయట గార్డెనింగ్ చూపిస్తాను మీకు నేను. దానికి వాటర్ కొట్టాలంటే నేను అంచనా వేసిన దాని ప్రకారం $20 నుంచి $30 నెలకి దానికే సరిపోతుంటుంది అనమాట. 6 నెలలు వేసుకున్నా కూడా మినిమం నాకు $200 నుంచి $300 ఓవరాల్గా ఒక సంవత్సరానికి సేవ్ అవుతుంది అనమాట. రఫ్గా ఆ నంబర్ చూసుకుంటే కన్నా 30,000 అనుకోండి. నెలకి సంవత్సరానికి 30,000 మిగులుతుంది. దానికోసమనే నేను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట. మామూలుగా మనకి ఇక్కడ రెయిన్ వాటర్ పడుతుంది కదా, దాన్ని మనం హార్వెస్ట్ చేయొచ్చు. మీకు అది నేను చూపిస్తాను ఎలాగనేది. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పైన నుంచి వాటర్ పడేది ఎక్కువ ఏ గట్టర్కి వస్తుందో నేను ఆ గట్టర్కి ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఇది నాది సెకండ్ది. ఆల్రెడీ ఫస్ట్ది ఇన్స్టాల్ చేశా. నాకు ఇక్కడ 3 గట్టర్లు ఉన్నాయన్నమాట రెయిన్ వాటర్ పోయేకి. నేనేమో ఈ గట్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం హార్డ్గా ఉంటుంది. అప్పుడప్పుడు రెయిన్ రానప్పుడు నేను ఆ ట్రాష్ క్యాన్ని బ్యాక్ మూవ్ చేద్దాం ఉన్నా అనమాట. ఆ ట్రాష్ క్యాన్ నేను కొన్నా ఇక్కడ యూజ్డ్. అది ఆల్మోస్ట్ నాకు $30 పడింది అనమాట. 99 గ్యాలన్ 100 గ్యాలన్స్ అనమాట. అది అంటే మన ఇండియాలో ప్రకారం మనం కంపేర్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ కిట్ నేను అమెరికాలో కొన్నాను. జస్ట్ మన సా బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్తో మనం కట్ చేయొచ్చు అవి. ఆ గట్టర్స్ ఏం పెద్ద స్ట్రాంగ్ ఉన్న ఐరన్ ఏం కాదు, చాలా మందంగా ఉంటాయి, గట్టి కొట్టిన ఇరిగిపోతాయి అనమాట. దాంతో నేను నీట్గా కట్ చేసి ఆ లెంత్కి కొన్నది అది $15 పడింది. అది అంటే $1,500 అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో. సో దాన్ని నేను అమెజాన్లో కొన్నాను. అది అక్కడ ఇన్స్టాల్ చేస్తాను అనమాట. దానిలో 2-3 మెకానిజమ్స్ ఉంటాయి. వాటర్ ఆపేది, ఎక్కువ వాటర్ తక్కువ వాటర్ పంపించేది అనేది. ఫస్ట్ నేను బై మిస్టేక్ అది చూసుకోకుండా తప్పు పెట్టాను. మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ ఫిక్స్ చేశాను అనమాట మళ్ళీ చూసుకొని. ఈ వాటర్కి కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్. మామూలుగా రెయిన్ వాటర్ మోస్ట్లీ ఆల్కలైన్ వాటర్ అనమాట. మాకు ఇక్కడ వచ్చే ట్యాప్ వాటర్లో వాళ్ళు క్లోరిన్ కూడా కలుపుతారు. అది చెట్లకు కొట్టచ్చు, కానీ అంత బాగా పెరగకపోవచ్చు అనమాట. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ మనం రెయిన్ వాటర్ చెట్లకు పెట్టడము. అవి నైట్రోజన్ కూడా నార్మల్ న్యాచురల్ నైట్రోజన్ యాడ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే రెయిన్ వాటర్లో ఉంటుంది కదా, మోస్ట్ ఆఫ్ ద ప్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి అనమాట రెయిన్ వాటర్లో. చెట్లు కూడా నాకు చాలా బాగా వస్తాయి రెయిన్ వాటర్ పోసినప్పుడు. ఇప్పుడు చాలా చిన్న చెట్లు వేసాను నేను. ఈ వీడియో మీకు కంటిన్యూస్గా చూపిస్తాను. ఈ చెట్లు వచ్చి మన ఉల్లగడ్డలు, ఆలు చెట్లు, ఇవన్నీ కూడా గోంగూర చెట్లు, ఇది చిక్కుడుకాయ చెట్టు, అన్ని రకాల చెట్లు వేసాను అనమాట నేను. టమాటో చెట్టు చూడండి ఎలా పెరిగిందో. వింటర్లోనే పెంచింది అనమాట. ఇది చాలా బాగా వచ్చింది టమాటో చెట్టు. ఇంకా నెక్స్ట్ ఎర్రగడ్డలు, నెక్స్ట్ వచ్చి అవి దోసకాయలు, ఇవి పూల చెట్లు అనమాట. ఇవి దాని పేరు నాకు ఐడియా లేదు. అవి గోరుచిక్కుడుకాయ చెట్లు. ఇవన్నీ పెట్టాను నేను. దీనికంతా వాటర్ కొట్టాలంటే మినిమం నెలకి $20 నుంచి $30 అవుతుంది. ఈవెన్ $40 కూడా కావచ్చు. సో దీనికోసమే నేను ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నాను. మీకు అది ఇన్స్టాల్ చేస్తాను, నేను చూపిస్తాను మీకు ఎలా అది ఇన్స్టాల్ చేయొచ్చు అనేది. అమెరికా వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ నాకు ఒక థమ్స్ అప్ ఇవ్వండి. చూడండి నీళ్ళు ఇంకొకసారి ఎన్ని వచ్చాయనేది. సో ఫస్ట్ టైం నేను చూస్తా అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.